ఒక ప్రోడక్ట్ 100 యూజెస్ అంటే ఇదే అండి. మోర్ దెన్ 100 యూజెస్. మనకు క్రియేటివిటీ ఉండాలి కానీ దీన్ని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ ప్రోడక్ట్ చూస్తే మీరు అలాగే అంటారు. మా పాపకి డ్రెస్కి జిప్ ఫెయిల్ అయిపోయింది. దానికి ఇలా స్టిక్ చేశాను చూడండి బటన్స్. వితిన్ సెకండ్స్లో మనం ఇలా స్టిక్ చేసుకోవచ్చు. నేను మీషోలో అయితే ఒక ప్రోడక్ట్ తీసుకున్నానండి. దీన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అంటే అది మన క్రియేటివిటీ అండి. నేను ఇది తీసుకున్నాక చాలా రకాలుగా వాడాను. మా పిల్లల డ్రెస్సులకి జిప్పులు ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఇది ఉంటే వెంటనే స్టిక్ చేసుకోవచ్చు. మనకి సూది, దారం, మిషను ఇవేం అవసరం లేదు. చాలా యూస్ఫుల్ అవుతుంది. అందరి ఇంట్లో ఉండాల్సిన కిట్ అండి ఇది. పిల్లో కవర్స్కి మధ్యలో గ్యాప్స్ వస్తాయి కదా, నేనైతే దానికి ఎక్కువ యూజ్ చేస్తాను. ఇంతకుముందు హుక్స్తో కుట్టుకునేదాన్ని, అది నాకు అంత కంఫర్టబుల్గా ఉండేది కాదు. ఈ బటన్ అయితే ఇంకా చాలా బాగా సెట్ అయిందండి. మెయిన్లీ మనకి చిన్నపిల్లలకి షర్ట్ బటన్స్ ఊడిపోయినా, లేకపోతే మన బ్లౌజ్ హుక్స్ కానీ, చాలామందికి బ్లౌజ్ హుక్స్ వేసుకోవడం రాదు. అలాంటి వాళ్ళకి ఈ బటన్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా వెంటనే స్టిక్ చేసేసుకోవచ్చు. డ్రెస్సులకి కానీ, ఏదైనా క్లాత్కి కానీ, హ్యాండ్ బ్యాగ్స్కి, మామూలుగా మనం కూరగాయలు తెచ్చే బ్యాగ్స్కి కూడా స్టిక్ అవుతుంది ఇది. ఇలా నేను పిల్లో కవర్కి మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా, అక్కడ స్టిక్ చేశాను. చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. నాకైతే చాలా బాగా యూస్ఫుల్ అయిందండి. వేరే వేరే సెల్లర్స్ దగ్గర ఎలా ఉందో కానీ నేను తీసుకున్న సెల్లర్ దగ్గర మాత్రం చాలా క్వాలిటీగా ఉంది. దీని లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేసేయండి, నేను తప్పకుండా లింక్ షేర్ చేస్తాను. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. మన క్రియేటివిటీని బట్టి చాలా వాటికి మనం వాడుకోవచ్చు. నాకైతే దీన్ని చూసి చాలా బాగా అనిపించింది. నా ప్రాబ్లంకి అన్నిటికీ సొల్యూషన్ దొరికింది అనిపించింది ముందు. మెయిన్లీ డ్రెస్ జిప్స్ అండి. ఇవి ఫెయిల్ అయిపోతే వాటికి హుక్స్ కుట్టడం, లేకపోతే మళ్ళీ స్టిచ్ చేయించుకోవడం, ఇలా బ్యాగ్స్కి కూడా చాలా బాగా స్టిక్ అవుతుంది. నచ్చితే లైక్ చేసేయండి.